ప్రజెంట్ నేను పబ్లిక్ గార్డెన్లో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేట్ మ్యూజియం అనే పేరు పెట్టారు. సో ఈ యొక్క మ్యూజియం వద్ద ఉన్నాను. ఇక్కడ ఏదైతే ఈజిప్ట్ మమ్మీ లోపల ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. సో దీనికి సంబంధించి కూడా ఇక్కడ నేమ్ కూడా చూడొచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి అని కూడా ఈ మ్యూజియంకి నామకరణం చేశారు. మరోవైపు ఇక్కడ ఏ గ్యాలరీకి అటు మెయిన్ బ్లాక్ తర్వాత ఓపెన్ ఎయిర్ గ్యాలరీకి సంబంధించి కూడా ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఏ మ్యూజియం ఉంటుంది, ఎక్కడ ఏమేమి ఉంటాయి అనేది కూడా గ్యాలరీలకు సంబంధించి 2 బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చేటువంటి విజిటర్స్ అంటే మన రాష్ట్రం నుంచి కాకుండా ఇతర విదేశీయులు కూడా వస్తారు కాబట్టి సో వారికి అర్థమయ్యేటటువంటి విధంగా ఇక్కడ బోర్డు కూడా ఏర్పాటు చేసి ఏ గ్యాలరీ ఎక్కడ ఉంటుంది అనేటువంటి విషయాలు కూడా ఇక్కడ మనకి బోర్డు ద్వారా ఏర్పాటు చేశారు. టికెట్ కౌంటర్ కూడా ఎక్కడ ఉంటుంది అనేది కూడా ఏర్పాటు చేశారు. ఇక మనం ఒకసారి లోపలికి వెళ్దాం. ఇక్కడనే పైన ఉంటుంది ఈజిప్ట్ మమ్మీ. ఇట్లా ఎవరైనా విజిటర్స్ రావాలంటే సో ఇక్కడ నేరుగా పబ్లిక్ గార్డెన్కి లోపల ఎంట్రీ అయిన తర్వాత అక్కడ లిఫ్ట్ తీసుకొని ఇక్కడికి వస్తే ఇక్కడ మ్యూజియం కనిపిస్తుంది. ఇక్కడ రాగానే టికెట్ కౌంటర్ అనేది ఉంటుంది. టైమింగ్స్ కూడా టికెట్ టైమింగ్స్ 10:30 to 4:30 వరకు మ్యూజియం ఓపెన్ ఉంటుంది. అండ్ ఫ్రైడే, సెకండ్ సాటర్డే తర్వాత మిగతాని కూడా ఆల్ పబ్లిక్ హాలిడేస్ కూడా ఇక్కడ పెట్టారు. ఫ్రైడే, సెకండ్ సాటర్డే హాలిడే ఉంటుంది. ఇక డైలీ కూడా ఓపెన్ ఉంటుంది. మరోవైపు అడల్ట్కి 20 రూపీస్, తర్వాత ఫోటోలు తీసుకోవాలంటే 50 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 10 రూపీస్, వీడియో తీసుకోవాలంటే 200 రూపీస్ కూడా ఇక్కడ వేసారు. ఇక ఫారెన్స్కి ఎక్కువ ఉంది. అడల్ట్ 50, చిల్డ్రన్స్కి 25, ఫోటో పర్మిషన్ 50, వీడియో కూడా 200. సో ఫారెన్కి సంబంధించి కూడా మనకి చూడవచ్చు. ఈ టికెట్ కౌంటర్ తీసుకొని నేరుగా ఇక్కడ టికెట్కి సంబంధించినటువంటి వారు కూడా ఉంటారు. ఇక టికెట్ తీసుకొని లోపలికి ఎంట్రీ అవుతే మనకి స్టేట్ మ్యూజియంలో సో కొన్ని అంటే ఇటు ఈజిప్ట్ మమ్మీ కాకుండా రకరకాలైనటువంటి పురావస్తుకు సంబంధించినటువంటి ఉంటాయి. సో ఇక్కడ విజిటర్స్ కూడా టికెట్స్ తీసుకునేటువంటి విజువల్స్ కూడా చూడవచ్చు. ఇక్కడ టికెట్ తీసుకొని పైకి వెళ్ళి మ్యూజియంను విజిట్ చేస్తుంటారు. సో మనం ఈజిప్ట్ మమ్మీకి సంబంధించి మాత్రం ఎక్కువగా వస్తుంటారు. ఇది కొంత తక్కువ మందికి తెలుసు. 25 శతాబ్దాల కాలం నాటి నుంచి ఇక్కడ ఈజిప్ట్ మమ్మీ ఉంది ఇక్కడ ఉందని కొందరికే తెలుసు కాబట్టి సో కొంతమంది అక్కడ స్టూడెంట్స్ కానీ తర్వాత ఇక్కడ ఈ ఈజిప్ట్ మమ్మీ గురించి తెలిసిన వారే ఎక్కువగా వస్తున్నారు. అయితే మనం ఇక స్ట్రేట్గా ఇట్లా అక్కడ టికెట్ తీసుకున్న తర్వాత ఇటు నేరుగా లోపలికి ఏదైతే ఇప్పుడు ఈ స్టేట్ మ్యూజియం ఉందో సో దానికి సంబంధించి లోపలికి వస్తారు. లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో ఈజిప్ట్ మమ్మీకి సంబంధించి ఉంటుంది. ప్రజెంట్ మనం ఈజిప్ట్ మమ్మీ గ్యాలరీ వద్ద ఉన్నాము. ఇక్కడ నేమ్ కూడా ఎంట్రీ మనం చూడొచ్చు. ఈజిప్షియన్ మమ్మీ గ్యాలరీకి సంబంధించి ఈ గ్యాలరీని ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ ఇప్పుడు మనం చూడొచ్చు మా ఈజిప్ట్ మమ్మీ ఇక్కడ ఉందని కూడా తక్కువ మందికి తెలుసు. ఒకసారి మనకి విజువల్స్లో కూడా చూడొచ్చు. చాలా ప్రశాంతంగా సైలెంట్స్గా ఇక్కడ బోర్డు కూడా ఏర్పాటు చేశారు. సో అన్ని భాషలు అర్థమయ్యేటువంటి విధంగా కూడా ఈ మమ్మీకి సంబంధించి ఇక్కడ అన్ని లాంగ్వేజెస్లో ఏర్పాటు చేశారు. అయితే ఈ హైదరాబాద్ నగరానికి ఈజిప్ట్ మమ్మీ ఎందుకు వచ్చిందని మనకి చాలా వరకు కూడా ఆలోచనలు ఉంటాయి, అంటే ఆసక్తిగా చూస్తుంటారు. ఇక్కడ 25 శతాబ్దాల క్రితం మమ్మీ గురించి ఎంతమందికి తెలుసు అనేది కూడా ఇక్కడ చాలా వరకు తక్కువ మందికి తెలుసు. సో ప్రజెంట్ మన హైదరాబాద్లో 2500 BC కాలం నాటి మమ్మీ ప్రస్తుతం స్టేట్ ఆర్కియాలజీ మ్యూజియంలో ఉంది. మనకు అది విజువల్స్ చూడవచ్చు. చాలా చరిత్ర కలిగినటువంటి మమ్మీకి ఇక్కడికి ఎలా వచ్చిందని మనం ఒకసారి గమనిస్తే సో దేశవ్యాప్తంగా ఉన్న మ్యూజియంలలో 6 ప్రత్యేకమైనవి విశిష్ట చరిత్ర కలిగినటువంటి ఈజిప్షియన్ మమ్మీలకు సంబంధించి ఉన్నాయి. అందులో హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ యొక్క మమ్మీ చూడవచ్చు. అయితే ఈ మమ్మీ ఇక్కడికి రావడం వెనుక చాలా పెద్ద చరిత్ర ఉన్నట్టు కూడా ఆర్కియాలజీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ యువరాణి నైషు, ఇప్పుడు మనకు చూస్తున్నటువంటి ఈ మమ్మీ పేరు నైషు. సో నైషు మమ్మీ అని పిలుస్తారు. తినను మీర్ మహబూబ్ అలీ ఖాన్ అల్లుడైనటువంటి నజీర్ నవాబు ఈజిప్ట్లో 1000 పౌండ్లకు కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకొచ్చినట్లు చరిత్ర చెప్తుంది. అతను దాన్ని నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కు బహుమతిగా ఇచ్చాడు. ఆయన దాన్ని కొన్ని రోజులు తన వద్ద ఉంచుకొని తన చివరి రోజుల్లో పూర్తిగా కూడా ఎన్క్లోజర్గా ఉంచినటువంటి మ్యూజియంకి విరాళంగా ఇచ్చాడు. కొన్ని రోజులు అతని దగ్గర ఉంచుకొని తర్వాత స్టేట్ గ్యాలరీలో ఉన్నటువంటి మ్యూజియంకి మళ్ళా ఇచ్చినట్టు కూడా చరిత్ర సాక్ష్యాలు చెప్తున్నారు. అయితే ఈ మమ్మీలో మాత్రం ఆశ్చర్యకంగా 2500 BCలో ప్రసవం సమయంలో మరణించినటువంటి 6వ ఫరూక్ యొక్క 18 ఏళ్ల యువరాణి నైషు అని చెప్తున్నారు. అయితే మనకి దాదాపు 18 ఏళ్ళని అప్పటి శాస్త్రవేత్తలు చరిత్రలో చెప్తుంటే ఈ రీసెంట్గా ఈ యొక్క మమ్మీకి కూడా స్కానింగ్ చేసినట్టు తెలుస్తుంది. సో ఇందులో అప్పుడు 25 ఏళ్ళు ఉన్నప్పుడు 24 సంవత్సరాలు ఉన్నప్పుడే ఈ మమ్మీ
అప్పుడు మరణించినట్లుగా చెప్తున్నారు. అయితే అన్ని సాధారణంగా మమ్మీల మెదడును తొలగిస్తారు, కానీ ఈ నైషు యొక్క మమ్మీని మెదడును అలాగే ఉంచారు. అయితే ఆ భాగాలు కూడా ఇప్పటి వరకు కూడా చెదరకపోకుండా ఉండడం కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే ప్రస్తుతం ఇక్కడ స్టేట్ మ్యూజియంలో ఉన్నటువంటి మమ్మీని కూడా అధికారులు భద్రంగా ఉంచారు. ఇటు ఎట్లాంటి బ్యాక్టీరియా లోపలికి రాకుండా. సో పూర్తిగా కూడా నైట్రోజన్కి సంబంధించి అంటే మమ్మీకి తేమ కానీ ఇటు బ్యాక్టీరియాలకు దూరంగా ఉంచి ఆక్సిజన్తో పాటు మరియు ప్రత్యేకమైన నైట్రోజన్ ఛాంబర్ను కూడా ఏర్పాటు చేశారు. ఈ యొక్క బాక్స్ మొత్తం కూడా నైట్రోజన్ ఛాంబర్గా పిలుస్తారు. అయితే ఈ నైట్రోజన్ ఛాంబర్ని పూర్తిగా కూడా జీరో ఆక్సిజన్ కలిగి ఉంటుంది. తర్వాత హైదరాబాద్కు ఈజిప్ట్ చరిత్రలో చాలా సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుతం నగరంలో ఉన్నటువంటి ఈ మమ్మీ క్రీస్తు పూర్వం నేను చెప్పినట్టుగా 20 శతాబ్దాల ముందు జీవించిందని అనుకున్నప్పుడల్లా గతంలో మమ్మీలు తొందరగా దెబ్బతినడం కానీ పాడైపోయినటువంటి కూడా చరిత్రలు చెప్తున్నాయి. సో ప్రజెంట్ అయితే ఇక్కడికి రావడానికి గల కారణం, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు, ఎలా తీసుకొచ్చారు అనేది కూడా మనం ఇదివరకు చూసాం. సో ఇట్లాంటివి భారతదేశంలో 6 ఉంటే అందులో హైదరాబాద్ నగరంలో ఇది ఒకటి. ఇది చరిత్రకు చాలా అంటే మనకి పబ్లిక్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చిన వారు కూడా ఇక్కడ కొన్ని పురావస్తుకు సంబంధించి కానీ తర్వాత ఆర్కియాలజీకి సంబంధించి కానీ ఒకసారి తిరిగేస్తే సో ఈజిప్ట్ మమ్మీ ఇక్కడ ఉంది అని కూడా తక్కువ మందికి తెలుసు. సో ఇక్కడికి రావడానికి గల కారణం కూడా మనం చూసాం. ఇప్పటికే అప్పటి ఎవరైతే పాలించినటువంటి నిజాంలు తీసుకొచ్చినటువంటి మమ్మీని సో ఇక్కడ పెట్టడం ఇప్పటికే కొంత రాను ఎందుకంటే చాలా డేస్ అవుతుంది కాబట్టి ఇప్పుడు కొంత చెక్కు చెదురుతుంది. ఇన్ని రోజులు కొంత బాగానే ఉంటాయి. సో ప్రస్తుతం అయితే కొంత చెక్కు చెదురుతుందని చెప్తున్నారు. అయితే మనకి అన్ని మమ్మీలతో పోలిస్తే మాత్రం మనకి చుట్టూ చూడొచ్చు. సో మనకి మెదడుతో ఉన్నటువంటి మమ్మీ ఇది ఒకటే అంటూ కూడా చెప్తున్నారు. సో అది మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా చూడొచ్చు. పూర్తిగా కూడా జీరో ఆక్సిజన్తో ఉన్నటువంటి ఈజిప్ట్ మమ్మీ నైట్రోజన్ బాక్స్ని ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడికి విజిటర్స్ కూడా వస్తుంటారు. విజిటర్స్కి కూడా లోపలికి కొన్ని సమయంలోనే అలో చేస్తుంటుంటారు. సో మొత్తానికి అయితే ఈజిప్ట్ మమ్మీకి సంబంధించి కూడా మనం చూడవచ్చు అన్ని భాషలో, ఇటు తెలుగు కానీ తర్వాత ఇంగ్లీషు, ఉర్దూ, తర్వాత అందరికీ అర్థమయ్యేటువంటి భాషలో ఈ ఈజిప్ట్ మమ్మీకి సంబంధించి గ్యాలరీని ఏర్పాటు చేశారు. సో ఎవరైనా ఆసక్తి గల, ఎందుకంటే ఈజిప్ట్ మమ్మీ అంటే ఈజిప్ట్ నగరంలోనే ఉంటుంది, హైదరాబాద్ నగరంలో ఉంది కాబట్టి సో దానికి వచ్చి చరిత్రను తెలుసుకోవాలని చెప్తున్నారు. మనకి ఇక్కడ చూడవచ్చు పూర్తిగా ఈ ఈజిప్ట్ మమ్మీకి సంబంధించి కూడా అన్నీ అక్కడ ఏర్పాటు చేశారు. సో ఆ యొక్క చరిత్రకు సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేశారు. మరోవైపు క్రీస్తు పూర్వం 664 తర్వాత 525 కాలం నుంచే ప్రారంభమైంది. సో అప్పటి నుంచి ఇక్కడ అంత్యక్రియలకు సంబంధించిన బొమ్మలను సమాధంలో నిక్షిప్తం చేసే ఆచారం, అంటే అప్పటికి ఆ యొక్క వాళ్ళ ఈజిప్ట్లకు సంబంధించినటువంటి అంత సమాచారాన్ని కూడా ఇక్కడ క్రోడీకరించి సో బాక్సుల రూపంలో ఏర్పాటు చేశారు. అయితే ఈ మమ్మీలకు సంబంధించి మాత్రం దేశంలో ఒక 6 ప్లేసులు ఉన్నాయి. అందులో ఇక్కడ ఈ మన హైదరాబాద్ నగరంలోని స్టేట్ గ్యాలరీలో ఉంది. అయితే కొంతమంది విజిటర్స్ కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సో ఇక్కడ ఈజిప్ట్ మమ్మీ గురించి ఏం తెలుసు? ఏం పేరండి మీ పేరు? నా పేరు అన్వేష్ అండి. సో నేను ఈరోజే ఇక్కడ మమ్మీ చూడడానికి వచ్చాను. అంటే ఈ పబ్లిక్ గార్డెన్లో ఉంది అని చాలామందికి తెలియదు. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ ఒక మ్యూజియం ఉంది అని అనేసి, ఇక్కడ ఈ ప్లేస్లో ఇలాంటివి ఉన్నాయని అనేసి, ఇది మేబీ నాకు తెలిసి నిజాం రాజ్కి ఈజిప్ట్ వాళ్ళు ఒక గిఫ్ట్ లాగా ఇచ్చారనుకుంటున్నాను మేబీ. సో ఇదైతే మనకి ఆల్ ఓవర్ ఇండియాలో ఓన్లీ 6 ఉన్నాయని నాకు ఇక్కడ చదివిన తర్వాత కూడా తెలిసింది. అది మన హైదరాబాద్లో ఉండడం ఇంకా గ్రేట్. బట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్కి అసలు ఇది ఉంది, ఇక్కడ ఉంది, ఇట్లా ఉంది అని అనేసి తెలీదు. బట్ దీని గురించి యాక్చువల్ అవేర్నెస్ కూడా లేదు. సో పబ్లిక్ ఏంటంటే మెయిన్ అవేర్నెస్ చూపించేసి మన సిటీలో చాలా నెంబర్ ఆఫ్ ప్లేసెస్ విజిటర్స్ ప్లేసెస్ ఉన్నాయి. మోస్ట్లీ ఏంటంటే చాలామందికి సాలార్జంగ్ మ్యూజియం ఒకటి తెలుసు, బట్ ఇట్లాంటి మ్యూజియం ఉందని అనేసి ఇక్కడ ఎవరికి తెలియదు. సో చూడవచ్చు మొత్తానికి ఈజిప్ట్ మమ్మీకి సంబంధించి మాత్రం విజిటర్స్కి కొంతమందికి ఇక్కడికి, ఎందుకంటే ఎక్స్కర్షన్స్ వస్తుంటారు పిల్లలు, విదేశీయుల నుంచి కూడా అందరూ ఎక్కువగా మ్యూజియంలు విజిట్ చేస్తుంటారు. కానీ ఈజిప్ట్ మమ్మీ ఇక్కడ ఉంది. సో ఈజిప్ట్ మమ్మీ చరిత్ర ఏంటి అనేది కొంతమందికే తెలుసు. సో ఖచ్చితంగా దీన్ని కొంత డెవలప్ చేసి ఇంకా అవేర్నెస్ కల్పించి ఈజిప్ట్ మమ్మీ గురించి, మమ్మీ యొక్క చరిత్ర, ఇక్కడికి ఎట్లా వచ్చింది, ఏ నగరాల్లో ఉంది, అసలు ఈ మమ్మీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి మమ్మీ పేరేంటి, సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా ఇక్కడికి వచ్చేటువంటి విజిటర్స్ కూడా చెప్తున్నారు. రానున్న రోజుల్లో డెవలప్ చేస్తే సో ఖచ్చితంగా పబ్లిక్ అవేర్నెస్ కల్పిస్తే సో ఈజిప్ట్ మమ్మీ అంటే ఇలా ఉంటుందా, సో ఇది మమ్మీ అంటే చిన్నప్పుడు ఎప్పుడో పుస్తకాల్లో చదివిన వాళ్ళు ఈ రోజుల్లో ఈజిప్ట్ మమ్మీని ప్రత్యక్షంగా చూడగలిగేటువంటి అవకాశం హైదరాబాద్ నగరంలో ఉందంటూ కూడా మనం కూడా పబ్లిక్ తెలిసేటువంటి ప్రయత్నం చేస్తాం. వీడియో జర్నలిస్ట్ రామ్తో అనిల్ V6 న్యూస్ హైదరాబాద్.